ఒకసారి మా కొడుకులో చూపిస్తా చూడుండ్రి ఎట్లా ముగ్గురు కొడుకులు 3, 2, 1, 0. మీరు వీళ్ళని చూసి సత్యపుసలు అనుకుంటుండ్రా ఇక వీళ్ళు ఒక్కొక్కరు చేసే పనులు చూడుండ్రి మీరే నీ అవ్వయి పోరాడు ఇంత పొద్దెక్కి ఇంకా ఎత్తలేడెవరు సంపతి ఓ సంపతిగా లేవురా పొద్దెక్కింది లేవురా లేవురా వీడు ఇంత పొద్దెక్కిన మనసుకొని పట్టండి ఎవరు ఓరు సంపతి లేవురా లేవురా పోడా లేవురా పోడా లేవు మొదటి కొడుకుని చూసిండ్రు కదా ఇక నా రెండో కొడుకుని చూడండి ఏంద్ర రవి పైన చూస్తాను ఏం కావాలి పైసలు కావాలి. పైసలు కావన్నా ఎందుకురా గుట్కలకు పైసలు కావన్నా ఏం పని చేస్తాను పైసలు కావాలరా ఏం పని చేయాలి ఏం పని చేయండి పైసలు ఎట్లా తయారా ఇక మా సిన్నోడు ఉన్నాడు వాని సంగం చూడు ఎట్లుందో ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు నాయన బఠానీలు వచ్చినాయట బఠానీలు కొనుక్కుంటానే బఠానీలు కొనుక్కుంటావు పైసలు ఎక్కడిరా ఎంటికలకి ఇస్తుర్రట ఇంటికి ఇస్తుర్రా పోయాడు ఉన్నాకుంటావు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు అన్న ఎంటికలకు బఠానీలు పెట్టే ఏం ఎంటికలు రప్పుడు అంత వాసన వస్తాయి ఆయన సంకల ఎంటికలే ఆయన సంకల ఎంటికల ఎవరే ఏం లేవు మామని వెళ్తున్నావు మావాడన్నాడా ఏ గణేష్ రారా గణేష్ ఇట్రా ఏమంటే ఎవరా ఏమిటి కలిసినవరా
అవి ఏమైనా నాకెట్లా తెలుసే? నాకేం తెలుసు? అరే ఎందుకు వచ్చినా అవ్వ నాయన నాయన. ఏం పోర రైడు. గణేష్ ఆ నాయన బయటకు వద్దురా, పోతుంది బయటకు. అత్త నాగిగా నీ అవ్వ పడుకున్న వారెత్తు ఊకే పడుకోమంటాడు. అక్క ఓ అక్క ఏం కావాలా పిల్లగా? బుక్కులు తీసుకొని నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యి అక్క. బుక్కులు ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? మా నాయన ఊకే పడుకోమంటాడు. అరే గణేష్ ఆ నాయన బ్యాగ్ ఎదురా, పుస్తకాలు ఎదురా? ఆ నాయన బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నానే. పుస్తకాలు అమ్మి బిస్కెట్లు కొనుక్కున్నావు బిడ్డ? ఆ. ఏమున్నారా వాడట్లా నువ్వు ఇట్లా బుక్కులు తీసుకుపోయి బిస్కెట్ కొనుక్కుంటావురా? అవురా? వావో వాయో వావో వాయో వావో వాయో వావో వాయో వావో వాయో వావో వాయో వావో ఏమైందిరా గణేష్? వాయో ఓ గణేష్ వాయో ఆగు. వావో ఓ గణేష్ వాయో ఏమైందిరా? వాయో వావో వాయో ఏయ్, వావో బాబా. వాయో వావో వాయో వావో వావో వాయో వావో వాయో వావో వాయో వాయో వావో వాయో వావో వాయో. ఓ సారు, మా పోరానికి లేతుంది పంచం. ఒకడే తనుకున్నాడు, ఒకడే గుద్దుకున్నాడు. పంచం లేస్తుంది, ఎందుకు లేస్తుంది? కంపౌండర్ బెడ్ అన్నట్టు అవ్వా అయ్యా అవ్వా అయ్యా అవ్వా అయ్యా అవ్వా. అయ్యో సారు మా ఫోన్ చేయలేదు. బెడ్ అన్నట్టంగా ఈరోజు వెళ్ళేసింది, ఆయన తీసేసినాం. అయ్యో ఏం దవాఖానా సారు, భలే ఉన్నావు. కడుపు నొప్పి లేస్తుందని మా పూర్వం తీసుకొస్తే ఆయన చేయి తీసేస్తావు. బాగానే ఉంది నీ దవాఖానా. దా బిడ్డ దా, నీ దవాఖానా చల్లకుండా.